పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చూయించి కొన్ని అంశాల నిమిత్తమై మీ అందరితో ప్రార్థన చేయించాలని నేను ఆశపడుతున్నాను. దయతో నాతో కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం. చాలు. పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది నాయకులు అనేక మంది యువకులను ప్రవక్తలుగా తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో తర్ఫీదు కేంద్రాలను నియమించారు. రామాలో ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి, బేతేల్లో ఉన్నాయి, యోర్ధాన్లో ఉన్నాయి. అక్కడక్కడ పలుచోట్ల విరామం లేకుండా ప్రవక్తలను తీర్చిదిద్ది సిద్ధపరచగలిగిన ఈ కేంద్రాలు, పాఠశాలలు ఏలియా కాలంలో, సమూయేలు కాలంలో, ఎలీషా కాలంలో ఉన్నట్లు మనం చూడగలుగుతాం. దానిలో భాగంగా ఏలియాకు అనేక మంది ప్రవక్తలుగా తర్ఫీదవుతున్న శిష్యులు ఉన్నారు. ఎలీషాకు కూడా అనేక మంది ప్రవక్తలుగా తర్ఫీదవుతున్న శిష్యులు ఉన్నారు. ఈ క్రమంలో ఎలీషా యొద్ద నమ్మకంగా ఉన్న తర్ఫీదవుతున్న ప్రవక్తలలో ఒకడు అర్ధాంతరంగా కాలం చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో ఇటువంటి ఒక దుర్ఘటన కుటుంబంలో తలెత్తిన కారణాన్ని బట్టి కుటుంబం అంతా విచ్ఛిన్నమయ్యే ఒక దుస్థితిలోనికి దిగిపోయి అప్పుల వారందరూ ఇంటి మీద పడ్డారు. అమ్మా, మీ ఆయన గారు మాకు చాలా రుణపడి ఉన్నారు, చాలా కాలం ఎదురు చూశాను, ఇప్పుడు గడతారు, రేపు గడతారు, వచ్చే నెలలో గడతారు, వచ్చే వారంలో గడతారని గడువు మీద గడువు ఇస్తూనే వచ్చాను. ఎన్నో గడువులు ఇప్పటికే జారిపోయాయి. చిట్ట చివరిగా ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఒక సమయాన్ని నియమిస్తున్నాను. ఆ పలానా సమయంలో గనక మీరు అప్పును చెల్లించకపోతే నిశ్చయంగా నీకున్న పిల్లలను బానిసలుగా నేను పనిలో పెట్టుకుంటాను అని అన్నారు. ఈ మాట విన్న వెంటనే ఆ తల్లి గుండె పగిలిపోయింది. వేరే ఆధారం ఏమీ లేదు. తనకున్న ఏకైక ఆధారం తన పెనిమిటికి తర్ఫీదు ఇచ్చిన ప్రవక్త అయిన ఎలీషా. ఎలీషా దగ్గరికి వచ్చి తన విన్నపాన్ని విన్నమించుకుంది. అయ్యా, నా పరిస్థితి ఇది, నేను ఒక దయనీయమైన పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డాను. నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డలను అప్పుల వారు తీసుకొని పోతానని అంటున్నారు. నాకు నా బిడ్డలు కావాలి. ఆ కాలంలో బానిసలుగా తీసుకుంటే ఇక మరలా తిరిగి పంపించే ప్రక్రియ లేనే లేదు. ఇక జీవితకాలం ఎల్లకాలం బానిసలుగా వెట్టి చాకిరి చేయవలసిందే. వీటన్నిటిని తలపోసుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో ప్రవక్త యొద్ద నిలవబడింది ప్రియమైన తల్లి. ప్రవక్త అన్నాడు, నీ ఇంటిలో ఏముందమ్మా అని అన్నాడు. నా ఇంటిలో కొంచెం నూనె ఉందయ్యా అని అన్నారు అమ్మ. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంటిలో ఉన్న పాత్రలన్నిటినీ నీ ఇంటి నిండా పరువు, చుట్టుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు దగ్గరికి కూడా వెళ్ళి
వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలు కూడా అద్దెకు తెచ్చుకొని ఇంటి నిండా పరవండి. మీ ఇంటిలో ఉన్న ఆ కొంచెం నూనె ప్రతి పాత్రలో పొయ్యండి, ప్రతి పాత్రలో పొయ్యండి అని అన్నారు. అలాగుననే ప్రవక్త చెప్పిన రీతిగానే ఆ కొంచెము నూనె ప్రతి పాత్రలో కొంచెం 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 పోస్తూ ఉండగా 2-3 చుక్కలు పడగానే పాత్ర నిండిపోతున్న ఒక అద్భుతమైన వైనం అక్కడ కనబడుతుంది. ఇంటి నిండా పాత్రలు పరవబడ్డాయి. వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం నూనె చుక్కలు చుక్కలుగా వేస్తూ ఉంటే పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఇంకనూ పోయటానికి నూనె అయితే ఉన్నది, కానీ ఇంటిలో పెట్టడానికి పాత్రలు లేవు. అమ్మన్నారు, ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి ఇంకా ఏమైనా పాత్రలు ఉంటే తీసుకుని రండి అని అన్నారు. అమ్మ, అన్ని ఇండ్లకు వెళ్ళాం, ఇంకా పాత్రలు ఎక్కడా లేవు అని అన్నారు. వెంటనే ఈ విషయాన్ని దైవ సేవకుడైన ఎలీషా దగ్గరికి తీసుకొని వచ్చింది ఆ ప్రియమైన తల్లి. అయ్యా, మీరు చెప్పినట్లే చేశాను, ఇది జరిగింది అని అన్నప్పుడు ఎలీషా అన్నాడు, దానిని అమ్ముకొని నీ అప్పులు తీర్చుకో అని అన్నాడు ప్రవక్త అయిన ఎలీషా. దేవుడు చేసిన మహిమ కలిగిన కార్యానికి ఒకసారి అందరం గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చూద్దామా. ఆమెన్. పాత నిబంధన కాలంలో ప్రవక్తల యొక్క కాలచక్రములో పనిచేసిన ఆ ప్రభువే నేటికి సజీవుడై ఉన్నాడు. ఆయన నేటికి ఉనికిలో ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. గతించిన నెలల్లో, గతించిన వారాల్లో నీకెన్నో నష్టాలు కలిగి ఉండవచ్చు. గుండెకు ప్రియమైన వారిని కోల్పోయి ఉండవచ్చు, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండవచ్చు, ఆర్థికాన్ని కోల్పోయి ఉండవచ్చు, ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడిన కారణాన్ని బట్టి బాంధవ్యాలతో సమాధానం కోల్పోయి ఉండవచ్చు, సంతోషం కోల్పోయి ఉండవచ్చు. అనుకున్నది దక్కక, కోరుకున్నది చేరక అనేకమైన కన్నీరు మున్నీరు వంటి ఒక దయనీయమైన స్థితిగతుల్లోనికి నువ్వు నెట్టివేయబడి ఉండవచ్చు. అయితే నా మాటలు మీరు వినాలి. గతించిన నెలల్లో నీకెన్ని నష్టాలు కలిగినా దేవుడు ఈ నెలలో వాటన్నిటిని పూడ్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. గతించిన ఈ సంభవం జరుగుతున్నప్పటికీ, ఈ సంభవం ప్రయాణం గడుతున్నప్పటికీ వాళ్ళ పెనిమిటి లేడు. గతించిన కాలంలో ఏర్పడిన ఆ నష్టాన్ని అరచేతుల్లో దోసిడిలో పట్టుకొని ప్రవక్త దగ్గరికి వచ్చింది ప్రియమైన తల్లి. అయితే నష్టాన్ని ఈ రీతిగా పూడ్చాడు దైవ సేవకుడు. అదే రీతిగా గతించిన నెలలో నీకెన్ని నష్టాలు కలిగినా, అది 360 డిగ్రీలలో ఏ కోణంలో నష్టాలు కలిగినా నేను నమ్ముతున్నాను, కాగా మాట్లాడుతున్నాను, ఈ నెలలో దేవుడు ప్రతి నష్టాన్ని పూడ్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొనసాగించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఆర్థిక పరమైన ప్రతి అవసరతలు నా దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు చెయ్యి చాచేవాడిగా ఉండవు. యేసు నామమున చేతిని ఇతరులకు అందించువాడిగా ఉంటావు నా ప్రభు నామమున. దేవునికి మహిమ కలుగునుగాక. నీ అప్పులు తీరిపోతున్నాయి అంటున్నాను. యేసు నామమున ఈ నెలలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక పరమైన క్షోభను దేవుడు పత్రములను చించబోతున్నాడు. అప్పుల దస్తావేజులను దేవుడు కాల్చబోతున్నాడు. నీ మీద మోపబడిన ప్రతి విధమైన రుణ పత్రములను నా దేవుడు దూరంగా గాలికి ఎగరవేయబోతున్నాడు. నిన్ను స్వతంత్రుడిగా మార్చబోతున్నాడు. నిన్ను స్వేచ్ఛపడుగా దేవుడు మార్చబోతున్నాడు. నీ అప్పులన్నీ తీరిపోబోతున్నాయి. జూలై మాసములో ఆర్థిక పరమైన విషయాలలో ఒక అద్భుతమైన అభివృద్ధిని నువ్వు చూడబోతున్నావు.
దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం హుషారుగా చెప్పాలి సంఘం. హల్లెలూయా. పాస్టర్ గారు, ఎలా ఈ అద్భుతం జరుగుతుంది, ఎలా ద్వారాలు తెరవబడుతున్నాయి, నా అప్పులు ఎలా తీర్చబడబోతున్నాయి? ఎన్నో తలకు మించిన ఆర్థికపరమైన అప్పులు నా మీద మోపబడి ఉన్నాయి. నేను కాదు, నా బిడ్డలు కూడా కష్టపడిన ఈ రుణములు తీరేటట్లు నాకు కనబడటం లేదు అన్నటువంటి ఒక గడ్డు పరిస్థితుల్లో నీ ఆర్థిక వ్యవస్థ చితికిపోయి ఉన్న దేవుడు నీ ఆర్థికపరమైన ప్రతి విధమైన పరిస్థితిని మెరుగు చేయబోతున్నాడు. హౌ, ఎలా అని అంటే, నీ దగ్గర ఏదైతే ఉందో దేవుడు దానినే వాడుకొని నీకు ద్వారాలు తెరవబోతున్నాడు. నా దగ్గర కొంచెం నూనె ఉందయ్యా, ఆ నూనెను వాడుకొని దేవుడు అప్పులన్నీ తీర్చేశాడు. నీ దగ్గర ఏముందో, జ్ఞానమా, చదువా, విద్యనా, అర్హతలా, ఏమున్నా దానిని పట్టుకొని దేవుడు నీ అప్పులు తీర్చబోతున్నాడు. మహిమ కలిగిన దేవునికి ముమ్మారు స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యంగా నేను మనసారా నమ్ముతున్నాను, ఈ నెలలో దేవుడు మన పాత్రలను నింపబోతున్నాడు. ఆర్థిక పరంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపబోతున్నాడు, తన అభిషేకం చేత నింపబోతున్నాడు. జూలై మాసంలో అనేకులు అభిషేకించబడబోతున్నారు. జూలై మాసంలో అలైవ్ ఫర్ ఎవర్ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడబోతున్నారు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నావు అని అంటే, నువ్వు పడిపోవేసు నామమున, నువ్వు జారిపోవేసు నామమున, నువ్వు ఓడిపోవేసు నామమున, నీ కాలు బెసకదు యేసు నామమున. కుడి కంటి నుండి ఎడమ కంటికి ఆగకుండా కారుతున్న ఆ దారకు నా దేవుడు ముగింపు చుక్కను పలకబోతున్నాడంతే. ఈ జూలై మాసంలో జీవము కలిగిన యెహోవా నీ పాత్రను నింపబోతున్నాడు, నీ ఇంటిని నింపబోతున్నాడు, సమాధానంతో నింపబోతున్నాడు, శాంతితో నింపబోతున్నాడు, జ్ఞానంతో నింపబోతున్నాడు, ఆరోగ్యంతో నింపబోతున్నాడు, సకల ఐశ్వర్యంతో నింపబోతున్నాడు. అన్నిటికి మించి త్రిత్వములో మూడవ వ్యక్తిని చెప్పబడుతున్న పరిశుద్ధాత్మ చేత నింపబోతున్నాడు. నువ్వు భాషలు మాట్లాడబోతున్నావు, వరాలను ధరించుకోబోతున్నావు, అభిషేకంతో కదలబోతున్నావు. దుష్ట దురాత్మ రాజ్యాలు నిన్ను బట్టి గడగడలాడిపోతున్నాయి. అగ్నిలో నుండి లాగినట్లుగా నీ ద్వారా అనేకులు రక్షణ మార్గంలోనికి రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నేను నింపబోతున్నాడు కనుక నీ కుటుంబం నీ ద్వారా రక్షణలోనికి రాబోతుంది. నా దేవుడు నేను నింపబోతున్నాడు, నీ ద్వారా నీ పరిచర్య రక్షణలోనికి రాబోతుంది. దేవుడు నీకు అప్పగించిన పరిచర్య పరిసర ప్రాంతాలన్నీ యేసుక్రీస్తు శిలువ చెందుకు రాబోతున్నాయి ఉప్పెన వలె. ఈ జూలై మాసాన్ని నా దేవుడు దీనిగా ప్రకటన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట తీసుకోనండి ప్రియులారా. నీ పాత్రను నా దేవుడు నింపబోతున్నాడు, నీ పాత్రను నా దేవుడు నింపబోతున్నాడు. నీ ప్రక్కన వారు చేయి పట్టుకొని చెప్పండి, నా దేవుడు నిన్ను నింపబోతున్నాడు.